ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి, మంజీరా పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో శ్రీరామ్ సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,95,546 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ఎస్ఆర్ఎస్పీ 8 గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. ఉత్తర తెలంగాణలో కీలక ప్రాజెక్టుగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దాదాపు నిండుకుండలా మారింది. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు ప్రాజెక్టులో కనిపిస్తుంది. ప్రధానంగా ప్రాజెక్టుకు నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఒక్కసారిగా ఇన్ఫ్లో పెరిగింది. 30-40 వేల క్యూసెక్లు ఉన్నటువంటి ఇన్ఫ్లో ఒక్కసారిగా 1,97,000 చేరుకుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పైన గోదావరి పరివాహక ప్రాంతం ఎస్ఆర్ఎస్పీ క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడుతున్నాయి, విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు ఏ క్షణమైనా నిండేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 8 గేట్ల ద్వారా దాదాపు 30,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం మనతో ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎస్సీ గారు ఉన్నారు, శ్రీనివాస్ గుప్తా గారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రాజెక్టు లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ప్రాజెక్టులో ఏ మేరకు నీటి మట్టం ఉంది, అట్లాగే ఎన్ని గేట్లు ఎత్తిండ్రు, ఎట్లా ఉండబోతుంది రానున్న 1-2 రోజుల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల క్యూసెక్లకు ఇన్ఫ్లో వచ్చేసింది. సో ఎట్లా ఉంది సార్ ప్రాజెక్ట్? అంటే ప్రాజెక్టు ప్రజెంట్ వీఆర్ ఇన్ సేఫ్ కండిషన్. అంటే ఇప్పుడు ఇంకా మేము 1 ఫీట్ కుషన్ పెట్టుకున్నాము. తర్వాత ఇన్ఫ్లోస్ కూడా 2 lakhs వరకు వస్తున్నాయి. మేము ఈ గ్రాడ్యువల్గా 2 lakhs వరకు అవుట్ఫాల్ చేసేస్తాము. తర్వాత జెన్కోలో కూడా 4 యూనిట్స్ వాళ్ళని స్టార్ట్ చేసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి పోతే ఎఫ్ఎఫ్సి కూడా రిలీజ్ చేస్తున్నాము, కాకతీయ కెనాల్ రిలీజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ ఇన్ఫ్లోస్ ఎన్ని వస్తాయో మేము అన్ని అవుట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. ఎన్ని గేట్లు ఎత్తింది సార్? ఇప్పుడు ప్రజెంట్ అయితే 8 గేట్లు. 8 గేట్లలో 25,000 to 27,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ చేస్తున్నాము. దాన్ని గ్రాడ్యువల్గా 50,000కి ఇప్పుడు చేసేస్తాము. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ అబ్జర్వ్ చేసి మళ్ళీ ఇన్ఫ్లోస్ ఏమైనా పెరిగితే మళ్ళీ ఇంకొక 50,000కి చేసేస్తాం. ఈవినింగ్ వరకు 2 lakhs డిశ్చార్జ్ చేసేస్తాం. దిగువ ప్రాంతంలో ఎట్లా ఉంది సార్? అంటే గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, పైన ఉన్నటువంటి మంజీరా ఎట్లా ఉంది సిచ్యువేషన్? అంటే ఎక్కడ కూడా మనకు ఇబ్బంది లేదు. ఎక్కడ ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం ఫుల్గా రాలేదు కాబట్టి పరివాహక ప్రాంతంలో మాత్రం ఏమీ ఇబ్బంది ఎక్కడ కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ లేదనే తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఈ చక్రపాణి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం సార్. రెగ్యులర్గా మనం చూస్తున్నాం, చాలా ఏళ్ళుగా చూస్తున్నాం. సెప్టెంబర్ ఇది ఒక సెంటిమెంట్ లాగా ఉంది. ఎస్ఆర్ఎస్పీకి వచ్చేసరికి సెప్టెంబర్ మాసంలో ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ఫుల్ అవుతుంది. ఏంది కండిషన్ ఏంటి? అదే మన గత చరిత్ర కూడా మనం చూస్తే ఇంతకుముందు కూడా మీకు చెప్పినప్పుడు కూడా ఆగస్టు సెప్టెంబర్లో మనకు నీరు కూడా వదలడం జరుగుతుందని చెప్పడం మీకు జరిగింది. దాని ప్రకారే వర్షాలు కూడా రావడం, అలాగే హెవీ రెయిన్స్ పడడం వల్ల మనం ఇప్పుడు గేట్ అయితే పరిస్థితికి వచ్చాం కాబట్టి ఇది రైతులందరికీ కూడా శుభవార్తలుగా నేను భావిస్తున్నాను. పైన ఎట్లా ఉంది సార్ కండిషన్? ఎట్లా ఉంది? వర్షాలు ఎట్లా ఉన్నాయి? మహారాష్ట్ర ఎగువ ప్రాంతం కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంతం. అదే ఇంకా 2 days కూడా వర్షాలు ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని మనకు పైనుంచి వచ్చిన దాన్ని బట్టి మేము కూడా ఈ ఫ్లడ్ని డిశ్చార్జ్ చేసుకుంటూ ఉంటున్నాం. గంట కూడా మేము దాన్ని చేసుకుంటూ అవసరం ఉంది వీలైతే ఇంకా 2 లక్షల వరకు కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. ఇంట్లో పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 2 lakhs ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంటుందండి. అంటే వర్షం పడిన దాన్ని బట్టి అట్లా కంటిన్యూ వర్షం ఉంటే మనకి ఇన్ఫ్లోస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మన లోకల్ క్యాచ్మెంట్ కూడా పడే వర్షం కూడా ఉంటుంది కాబట్టి అది కలిపి మనకు పెరిగే అవకాశం ఉంటుంది. వస్తున్నటువంటి ఇంట్లో మంజీరా వైపు నుంచి ఏమైనా వస్తుందా, లేకపోతే క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించినటువంటి వరద నీరు? అంటే గోదావరి నుంచి వస్తుంది, మన లోకల్ క్యాచ్మెంట్ నుంచి వస్తుంది. ఇంకా మంజీరా స్టార్ట్ కాలేదండి. ఏం చెప్తారు సార్ రైతులకు? ఏం చెప్తారు? ఇదైతే ఒక రకంగా శుభవార్త. కాకపోతే ఇప్పుడు రైతులకు కాకుండా ముందు ప్రజలకు మనం చెప్పాల్సింది అవేర్నెస్ ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతానికి ఎవరు వెళ్ళవద్దని, చేపల వేటకు కానీ లేకపోతే గొర్రెలు కానీ బర్రెలు కాసేవాళ్ళు కానీ పోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాజెక్ట్ అధికారులు 8 గేట్ల ద్వారా దాదాపు 30,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఒకవైపు ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అధికారులతో పాటు పోలీసులు కూడా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సమన్వయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ పరిస్థితిని అప్డేట్ తీసుకుంటున్నారు. కింద ఉన్నటువంటి రైతుల్ని కావచ్చు, ప్రజల్ని కావచ్చు, ఆయకట్టు గ్రామాలకు సంబంధించిన రైతులు ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం మనతోనే నిర్మల్ డిఎస్పీ గారు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఫస్ట్ టైం ఈ సీజన్లో మొదటిసారి ఎస్ఆర్ఎస్పీ గేట్స్ వదిలేరు. ఎట్లాంటి అలర్ట్ చేసింది సార్? ప్రజలకి ఎట్లా అప్రమత్తం చేశారు? అవునండి, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ ఈరోజే గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు 50,000 డిశ్చార్జ్ అని చెప్తున్నారు. అదేవిధంగా మా ఏరియాలో ఉన్న స్వర్ణ కూడా ఆల్రెడీ నిన్నటి నుంచే గేట్స్ ఓపెన్ అయినాయి. నిన్న 4 ఉండే, తర్వాత ఫ్లో తగ్గి 2 అయినాయి. మళ్ళీ ఈరోజు వర్షంతో ఇంకా 4 గేట్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎస్ఆర్ఎస్పీ ఫుల్ డిశ్చార్జ్ అయ్యి స్వర్ణ కూడా 4 గేట్స్ అయితే కొంచెం
ఈ రోడ్ పైకి వచ్చేస్తాయి, నేషనల్ హైవే పైకి. అవన్నీ కూడా మేము ప్రికాషన్ తీసుకుంటున్నాం. ఆల్ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా విలేజెస్ ఉన్నాయో అన్నీ కూడా అలర్ట్ చేసినాము. ఆ విలేజ్లో కూడా టామ్ చేసినాం. అప్ టు దస్తూరాబాద్ వరకు కూడా మా ఏరియానే ఉంది, నిర్మల్ కాబట్టి అన్ని విలేజ్లు అలర్ట్ చేసినాము. కొన్ని విలేజ్లను ఎవాక్యుయేషన్ చేసినాము. ఇంకా కూడా ఫర్దర్గా ఎక్కడ అవసరం ఉన్నాయో అక్కడ మేము ప్రికాషనరీ మెజర్ తీసుకున్నాము. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం ఎంటైర్ క్యాచ్మెంట్ ఏరియా గోదావరి అంతా కూడా అలర్ట్ చేసి పెట్టినామండి. ఎక్కడ కూడా ఏ క్యాజువాలిటీ లేకుండా జరిగేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. వరద కాలువ సమీప గ్రామాలు కావచ్చు, కింద పరివాహక ప్రాంత ప్రజలకు కావచ్చు, ఏం చెప్తారు సార్? ఒక మాటలో సందేశం ఇవ్వాలంటే ఏం లేదండి, ఇప్పుడే ఎస్ఆర్ఎస్పి నిండింది కాబట్టి చాలా ఫ్లో కూడా పైన మహారాష్ట్ర కూడా వర్షాలు ఎక్కువ ఉన్నాయి. సుమారుగా 1.5 క్యూసెక్ల వాటర్ కూడా డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సిఈ గారి చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా విలేజ్ ఏదైతే గోదావరి పరివాహక విలేజెస్ ఉన్నాయో అందరూ కూడా అలర్ట్గా ఉండండి. మీరు ఎందుకంటే ఈ వర్షం చాలా ఉంది కాబట్టి ఎప్పుడప్పుడు దీన్ని బ్యారేజ్ వేసుకుంటా మీరు అందరూ కూడా చిన్నపిల్లలు కానీ ఆ చేపలు పట్టడానికి కానీ ఇంకేది కానీ నది దాటే ప్రయత్నం ఎవరు చేయొద్దని నేను మనం చేస్తున్నాను. సో ఇట్లా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గేట్స్ ఓపెన్ అయినటువంటి నేపథ్యంలో కొత్త పరివాహక ప్రాంత ప్రజల్ని, కింద ఆయకట్టు రైతులను కూడా అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మత్స్యకారులు కావచ్చు, పశువుల కాపరులు కావచ్చు, ఎవరు కూడా గోదావరి పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళొద్దనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికీ ఇచ్చారు. ఒకవైపు ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. వచ్చేటువంటి ఇన్ఫ్లో ఎట్లా ఉంది, పైనుంచి వర్షాలు ఎట్లా వస్తున్నాయి, ఇన్ఫ్లో ఏ రకంగా ఉంది, తర్వాత ఏ మేరకు కింద గేట్లు ఎత్తి నీటిని కిందికి దిగువకు విడుదల చేయాలనేటువంటి ఒక అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ సమీక్ష ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రజెంట్ ఇన్ఫ్లో ఏదైతే వస్తుందో ఆ ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా పెంచేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎస్ఆర్ఎస్పి గేట్స్ ఓపెన్కి సంబంధించినటువంటి ఫస్ట్ అప్డేట్.